బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం గుంటూరులో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు, జిల్లా, మండల స్థాయి అధ్యక్షులు పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. పార్టీ కోసం కృషి చేసిన వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని జనసేన నాయకులు గాదె వెంకటేశ్వరరావు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,65,000 మంది సభ్యత్వం నమోదు చేసుకున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో పోటీ చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ సర్వసభ్య సమావేశాన్ని జరుపుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా రానున్నటువంటి రోజుల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలని, దానికి గాను ఏ రకంగా ముందుకెళ్దామని చెప్పేసి స్పష్టత లేదనే కారణంగా గతంలో ప్రభుత్వం ఏం చేస్తుందో చూసాం. దానికి పూర్తి స్పష్టతనిచ్చే విధంగా చట్ట సవరణ జరిగినందుకు గాను పార్లమెంట్కి ధన్యవాదాలు తెలిపేటటువంటి తీర్మానాన్ని మోనవారి శ్రీనివాస్ గారు ప్రవేశపెట్టగా మా నాయకులందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఇంకొక తీర్మానం ఇప్పటివరకు జరుగుతున్నటువంటి జనసేన పార్టీ సభ్యత్వాల కార్యక్రమం, దాంట్లో అనూహ్యంగా 20 లక్షల వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,65,000 పైచులకు సభ్యత్వాలు చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు ఆ తీర్మానాన్ని పార్టీ పెద్దలు చంద్ర సాంబశివరావు గారు ప్రవేశపెట్టగా దానికి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా మనం కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో కలిసి పోటీ చేసే క్రమంలో ఎలా ముందుకెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏ సీట్లని ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందనే క్రమంలోనే ఈ యొక్క పార్టీ సమావేశం వచ్చినటువంటి నాయకులందరూ కూడా వారి యొక్క ఆలోచనలు మాతో పంచుకున్నారు. మరి ముఖ్యంగా గుంటూరు పట్టణంలో 76 డివిజన్లు కాబోతూ ఉన్నాయి. ఈ గుంటూరు పట్టణం అమరావతి దగ్గరలో రాష్ట్ర